పదండి పదండి పెళ్లి ఫంక్షన్ కి బయలుదేరాము. అసలే ఈజిప్ట్ లో కోవిడ్ టైం నుండి ఇప్పటి వరకు ఒక పెళ్లి తంతు జరగలేదు. ఏమో అందరూ సన్యాసులు కలిసిపోదామని డిసైడ్ అయిపోయారేమో. ప్రశాంతంగా వెళ్దామని కారులో నేను, మావయ్య, అత్తయ్య, షైని బయలుదేరాము. రామి బైక్ మీద వస్తున్నారు. దండం పెట్టుకోండి. నైల్ నది వచ్చేసిందర్రా. గోదావరి, తుంగభద్ర, గంగా, యమున మాకు అన్ని ఇవే. మరి ప్రపంచంలో అతిపెద్ద నది అయినటువంటి నైల్ నది కాబట్టి దండం పెట్టుకున్న తప్పులేదులే. నైల్ నది మీద నుంచి కట్టిన పెద్ద బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అందుకని రెండు వైపుల నుంచి కూడా నైల్ నది కనపడుతుంది. చాలా మంది టూరిస్టులు మాకు రివర్ నైల్ మీద క్రూజ్ షిప్ కావాలి, ప్లాన్ చేయండి అని అడుగుతారు. అది ఇక్కడే అనమాట. చూసారు ఎన్ని బోట్లు ఉన్నాయో. ఈ ఏరియా అంతా కూడా కమర్షియల్ ఏరియా అనమాట. ఆ రివర్ నైల్ పక్కన దాటగానే ఇంకా బిల్డింగ్లు, ఆఫీసులు అవన్నీ కనపడతాయి మనకి. కొంతమంది కమెంట్స్ లో అడిగారు, అక్క ఈజిప్ట్ లో గుడులు ఉండవా అనేసి. గుడులు ఉండవు గానీ ఇలాంటి గోపురాలు బోల్డ్ ఉంటాయి. మనసులో దేవుడు ఉండాలే గాని ప్రతి పవిత్ర స్థలం గుడి గోపురమే కదా. ఈజిప్ట్ లో పాత బిల్డింగ్స్ ఒక్కొక్కసారి చూస్తే మనకి సమోసా ఆకారంలో ఉంటాయన్నమాట. ట్రయాంగిల్ లో భలేగుంటాయి. ఎవరి పెళ్లికి వెళ్తున్నాం ఏంటి కథా కమామిషి అన్ని పెద్ద వీడియోలో చెప్తానే.